ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన బహుపూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మరి దేవుడు ఈ రోజును కూడా ఒక చక్కని వాగ్దానము ద్వారా మనల్ని బలపరచడానికి, ధైర్యపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. హల్లెలూయా. దేవాతి దేవుడు ఈ రోజున చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. ఐగుప్తీలు పెట్టినటువంటి బాధను, వారు పెట్టినటువంటి కష్టాన్ని నిశ్చయంగా చూశాడంట. ఎవరిని వారు ఐగుప్తు వారు బాధలు పెట్టారు, ఎవరిని ఇబ్బందులు పెట్టారంటే దేవుని యొక్క ప్రజలైన వారిని ఐగుప్తు వారు బాధలు పెట్టారు. ఇజ్రాయేలు ప్రజల్ని వారు వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. అయితే అది చూసినటువంటి దేవునికి కోపం వస్తుంది. దేవుడే ఆ ఇజ్రాయేలీల ప్రజలను ఆ ఐగుప్తు బానిసత్వము నుంచి విడిపించడానికి దేవుడే దిగి వచ్చాడు. ఈ రోజున నీవు పడుతున్నటువంటి కష్టము నుండి, నీవు అనుభవిస్తున్నటువంటి ఆ నిందల నుండి, నువ్వు పోరాడుతున్నటువంటి ఆ సమస్య నుండి దేవుడే నీకు విడుదలనిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీ పనుల భారాన్ని ఆయన చూస్తున్నాడు. నీ వేదనను, నీ యొక్క కృంగుదలను ఆయన చూస్తున్నాడు. మీరు పెట్టినటువంటి మొరను దేవుడు ఖచ్చితంగా వింటున్నాడని దేవాతి దేవుడు ఈ రోజున నిన్ను ధైర్యపరుస్తున్నాడు. మరి ఐగుప్తుల వెట్టి చాకిరిని చూసినటువంటి దేవుడు ఐగుప్తులు పెట్టిన మొరను, ఎంతకాలం ప్రభువా నాకు ఈ కష్టాలు, ఎంతకాలం ప్రభువా నాకు ఈ అనారోగ్య సమస్యలు, ఎంతకాలము ప్రభువా నాకు ఈ ఆర్థిక సమస్యలు, అయ్యా ఒక్క పూట తింటే ఇంకొక పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఎన్ని రోజులు తండ్రి, విధవరాలుగా ఉన్నాను, నాకున్న సమస్యలను తీర్చు ప్రభువా అని చేస్తున్నటువంటి ప్రార్థనను దేవుడు వింటున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు యెహోవా ఈరే. సర్వమును ఆయన చూస్తున్నాడు. సమస్తాన్ని ఆయన గ్రహిస్తున్నాడండి. ఈ రోజున నువ్వు పడే బాధ, నువ్వు పడే కష్టం, నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమ, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, నువ్వు పిల్లల కొరకు, సంతానం కొరకు నువ్వు నిద్రలేని రాత్రులు గడుపుతూ మరి దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. అన్ని చూస్తున్నాడు దేవుడు తప్పకుండా మీకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. మరి ఆనాడు ఐగుప్తిలో ఉన్నటువంటి తన యొక్క ప్రజలు బాధను చూసినటువంటి దేవుడు ఈ రోజు కూడా ఈ లోకంలో నీవుండి పడుతున్నటువంటి బాధను, దేవుని నిమిత్తం నువ్వు పడుతున్న నిందలు, దేవుని సువార్తను ప్రకటిస్తూ ఎన్నో అవమానాల మధ్య ఉన్న నీ బాధను కూడా దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. ఆయన సమాధానం ఇచ్చే దేవుడు, ఆయన విడుదలనిచ్చే దేవుడు, ఆయన స్వస్థతనిచ్చే దేవుడు, ఆయన ఖచ్చితంగా మనకున్న అవసరతలు తీర్చే దేవుడు, ఆయన సమృద్ధిగా మనల్ని ఆశీర్వదించే దేవుడు అని మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాగ్దానము ద్వారా మనల్ని ఆయన బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు పెట్టే మొర, నువ్వు చాటుగా చేస్తున్న ప్రార్థన, నీ కుటుంబ పరిస్థితులు మారాలని నువ్వు పెడుతున్న మొరను దేవుడు వింటున్నాడు. ఆనాడు ఇజ్రాయేలు ప్రజల మొరను విన్న దేవుడు ఈ రోజు నువ్వు పెడుతున్న మొరను వింటున్నాడు. నీ కష్టాలన్నిటి నుంచి, నీకున్న శ్రమల నుండి, నీ శోధనల నుండి, నీ అనారోగ్య సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలిస్తాడు. ఆనాడు హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. తన యొక్క తప్పును ఒప్పుకొని గోడ తట్టు తన యొక్క ముఖాన్ని తిప్పుకొని రహస్యంగా చిన్నగా చేసినటువంటి ప్రార్థనను దేవుడు విన్నాడు. ఆ మరణకరమైన రోగం నుంచి హిజ్కియాకు విడుదలనిచ్చిన దేవుడు ఈ రోజు నువ్వు పెడుతున్న మొర, నువ్వు రహస్యంగా చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన వింటున్నాడు. ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడు. నీకున్న కష్టాలన్నిటి నుంచి కూడా విడుదలిస్తాడు. నీ పైన నిందలన్నిటినీ కూడా ఆశీర్వాదంగా మారుస్తాడు. నీ ఆశను చిగురించిన ఆశగా ఆయన చేస్తాడు.
నీ ప్రతి పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడని దేవుడు నీకు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. దేన్ని బట్టి కూడా దుఃఖపడకు, దేన్ని బట్టి చింతించకు, దేన్ని బట్టి కూడా నువ్వు అధైర్యపడకు, భయపడకు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిత్యము నిన్ను చూసే దేవుడు. నిత్యము నీవు ఆయన జ్ఞాపకంలో ఉన్న వ్యక్తివి, ఆయన బిడ్డవు, ఆయన సొత్తు అని నువ్వు జ్ఞాపకం ఉంచుకొని ప్రతి సమస్య దేవునికి చెప్పు. ఆయన తప్పకుండా నీకు సమాధానం అనుగ్రహిస్తాడు. తప్పకుండా నువ్వు పెడుతున్న మొరను వింటాడని దేవాతి దేవుడు ఈ రోజున నీతో వాగ్దానం చేస్తున్నాడు. విన్న వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడైన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, అయ్యా, ఆనాడు నీ ప్రజలైన ఇజ్రాయేళ్లు పెట్టినటువంటి మొరను వారు తండ్రి బానిసత్వంలో ఉండి కఠిన చాకిరి చేసుకుంటూ అయా మీకు మొరపెట్టగా వారి యొక్క మొరను ఆలకించిన దేవుడవని, తప్పకుండా నీ యొక్క ప్రజల బాధను నువ్వు చూసి సహాయము చేసే దేవుడవని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మమ్మల్ని ధైర్యపరిచిన దేవుడవు, బలపరిచిన దేవుడవు తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అవమానింపబడుతున్నారో, నిందింపబడుతున్నారో, హేళన చేయబడుతున్నారో, అపహసించబడుతున్నారు, ప్రతి బిడ్డకు ప్రభా యేసు నామములో విడుదల దయచేయండి. అవమానాలన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చండి. వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులన్నిటిని తండ్రి ఆశీర్వాదకరంగా మార్చండి దేవా. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని దయచేయండి. ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి. అదే విధంగా నా ప్రభువా, అయ్యా, వారు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి బిడ్డల రక్షణ కొరకు, కుటుంబ రక్షణ కొరకు మొరపెడుతున్నారు. వారి యొక్క మొరను మీరు ఆలకించండి నా దేవా. ఈ రోజున నా తండ్రి అప్పుల భారాలతో, ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అనారోగ్యముతో వారికి వచ్చిన రోగాన్ని బట్టి, వారికి వచ్చినటువంటి అయా మరణకరమైన రోగాన్ని బట్టి మీ సన్నిధిలో మొరపెడుతుండగా అయా మీరే బిడ్డలకు సహాయము దయచేసి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, మరి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. వారి ప్రయాణం అంతటిని తండ్రి అయా మరి తండ్రి మీ యొక్క కాపుదలను వారికి తోడుగా ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని సఫలము చేయండి. అయా, మీ చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించడానికి సహాయము దయచేయమని ప్రభువా. మీ యొక్క దీవెనలు, మెండైన హస్తము ప్రతి బిడ్డకు తోడుగా ఉంచి వారిని మీరే ధైర్యపరిచి, బలపరిచి అయా విశ్వాస జీవితంలో మీరే ముందుకు నడిపించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించునుగాక.